నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి వి శాంతి ప్రబోధ గారు. కథా రచయిత్రి, కవయిత్రి, బాల సాహితీవేత్త, యాక్టివిస్ట్ కూడా. ఆవిడ రాసిన బతుకు సేద్యం అనే నవలకు గాను ఎన్జి రంగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈరోజు ఆవిడతో మాట్లాడి ఆవిడ సాహిత్యానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్తే శాంతి గారు. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నిజానికి బతుకు సేద్యం అన్న పుస్తకానికి సంబంధించి ఎన్నో అవార్డ్స్ అందుకున్నప్పటికి కానీ లేటెస్ట్గా ఎన్జి రంగా అవార్డుని అందుకున్నారు. సో ఈ బతుకు సేద్యం పుస్తకం ఆలోచన ఎప్పుడు మొదలైంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి. బతుకు సేద్యం నవల రావడానికి ప్రధాన కారణం దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. అక్కడి మహిళలు వాళ్ళు చేస్తున్న కృషి అది చూసిన తర్వాత నాకు వాళ్ళ గురించి సంపూర్ణంగా తెలుసుకొని దాన్ని సాహిత్యంలోకి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. అలా ఆ నవలకి అంటే నేను రాయాలని వాళ్ళని చూడడం మొదటిసారిగా 2003లో అయితే, తర్వాత నవల రాయడానికి 2018లో మొదలుపెట్టాను. అది అలా 3 సంవత్సరాలు వాళ్ళని కలవడము, వివిధ సందర్భాల్లో వాళ్ళు చేస్తున్న కృషిని తెలుసుకోవడము, ఆ తర్వాత నవల వచ్చిందనమాట. 2022లో నవల వచ్చింది. ఛాయా పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు ఈ నవల్ని. అయితే ఈ మహిళలు అసలు ఏం చేస్తారు, వీళ్ళ కార్యాచరణ ఏంటి, మిమ్మల్ని అంత ప్రేరేపించిన అంశాలు ఏంటి? అంటే చాలా చెప్పుకోవాలి వాళ్ళ గురించి చెప్పాలంటే. నేను 2003లో నా పనిలో భాగంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చేస్తున్న పిఆర్ఏ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు అక్కడున్న మహిళలు వాళ్ళు వీడియో క్యాసెట్స్ తీసుకొచ్చి వీడియోస్ వేయడము, వాళ్ళు వీడియోస్ చేసామని చెప్పడము, వాటన్నిటి చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అక్షరం ముక్క రాని మహిళలు. వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు అంటే వీడియోలు చేస్తున్నారు. వాళ్ళు ఇంకోటి అప్పుడు చెప్పింది బంగ్లాదేశ్, పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చామన్నారు. అసలు ట్రైనింగ్ ఇవ్వగలిగే కెపాసిటీ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ఏం చదువుకోలేదు, ఇలా పొలాల్లో పనిచేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే మేము కూలి పనికి వెళ్తామన్నారు. ఈ కూలి పనికి వెళ్ళే మహిళలు ఈ పని ఎలా చేయగలిగారు అనేది నాకు ముందు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ టైంలో నిజానికి నేను కూడా వీడియో మా ఇంట్లో వీడియో ఏదైనా పెట్టాలన్నా చేయాలన్నా పిల్లలను ఎవరినో అడిగారంటే నేను డైరెక్ట్గా ఎప్పుడు ఆపరేట్ చేసేదని కాదు. అలాంటిది వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, ఆ వీడియోస్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కాకపోతే అప్పుడు నాకున్న సమయం చాలా తక్కువ కాబట్టి వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోలేకపోయాను. ఎప్పుడైనా వీలైతే వీళ్ళ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని నేను అనుకున్నాను. ఆ తర్వాత 2006లో అనుకుంటా మరోసారి నేను డిడిఎస్కి వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పుడు వాళ్ళది కమ్యూనిటీ రేడియో గురించి చూశాను. కమ్యూనిటీ రేడియో గురించి చూసినప్పుడు వాళ్ళు ఒక రేడియో స్టేషన్ని వాళ్ళు నడపడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అప్పటి వరకు మనకి ఆకాశవాణి గురించి తెలుసు. ఆ తర్వాత నాకు నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్లో ఉండే ఎఫ్ఎం రేడియో గురించి తెలుసు. అంటే రేడియో స్టేషన్స్ ఉన్నాయని తెలుసు, కానీ కొంతమంది మహిళలు రేడియో స్టేషన్ని నడపడం అనేది నాకు చాలా కొత్త విషయమే. ఆ తర్వాత ఇవన్నీ వీళ్ళు చేస్తున్న కృషి చాలా ఉంది. అది ఒక గ్రామీణ మహిళ ఆహారానికి అంటే వాళ్ళు తినడానికి తిండి లేక మట్టిని పేడలోంచి గింజల్ని ఏరుకుని తిన్న మహిళలు ఈ రోజున వాళ్ళు ఆహార భద్రతను పొందడమే కాకుండా నలుగురికి ఆహారాన్ని అందించే స్థాయికి ఎదిగారంటే ఎలా జరిగింది ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలన్నీ నాకు నిలవనివ్వలేదు. చాలా విషయాలని తెలుసుకోవాలని చాలా ఆరాటం కలిగింది, కానీ అప్పట్లో నాకు వీలు కాలేదు. 2018 తర్వాత వాళ్ళని కలవడానికి మరోసారి వీలైందనమాట. అప్పటి నుంచి నేను 3 సంవత్సరాలను 2018, 16, 17, 18 వెళ్ళాను, ప్రధానంగా వెళ్ళింది. ఆ తర్వాత నవల రాయడం మొదలెట్టాను, కానీ నాకు ఇంకా చాలా సందేహాలు వచ్చింది రాస్తూ ఉండగా. అదే టైంలో వాళ్ళకి ఈక్వేటర్ అవార్డు వచ్చింది. ఆ ఈక్వేటర్ అవార్డు అంటే అంతర్జాతీయ స్థాయి పురస్కారము. అది ఈక్వల్ టు నోబెల్ బహుమతి అంతటి స్థాయి బహుమతిని వీళ్ళు ఈ అక్షరం ముక్క రాని మన గ్రామీణ మహిళలు, దళిత వర్గాల నుంచి వచ్చిన మహిళలు అందిపుచ్చుకోవడం అంటే అసలు సామాన్య విషయం కాదు. అది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని మన సాహిత్యంలో కూడా రికార్డ్ చేయడం అవసరం అనిపించింది. అలా నేను నవల రాయడం మొదలెట్టాను. ఆ నవల అంటే నాది 2వ నవల అప్పటికి. ఆ నవల నాకు వాళ్ళతో పాటు నాకు కూడా గుర్తింపు ఇచ్చిందని నేను సంతోషంగా. ఆ నవలకే ఆంధ్ర సారస్వత పరిషత్ అవార్డు కూడా వచ్చింది కదా? అవునండి, ఆ నవలకే ఆంధ్ర సారస్వత, అది ఆంధ్ర కాదు తెలంగాణ సారస్వత పరిషత్
వాళ్ళ అవార్డు వచ్చింది. తర్వాత కుప్పం రెడ్డమ్మ అవార్డు అని చిత్తూరు నుంచి వచ్చింది. తర్వాత లాస్ట్ పోయిన నెలలో ఎన్జీ రంగా పురస్కారం వచ్చింది. అంటే అంటే నేను చేసిందల్లా వాళ్ళ చేసిన కృషిని అక్షర రూపంలో తీసుకొచ్చి సాహిత్యంలోకి అందించాను. అది నేను చేసిన పని. దానికే వాళ్ళతో పాటు నాకు కూడా రావడం అది నాకు గర్వకారణమే. శాంతి గారు, ఇది రెండో నవల బతుకు సేద్యం. దీనికంటే ముందు జోగిని అని ఒక నవల తీసుకొచ్చారు. తెలంగాణలో కానీ ఆంధ్రలో చూసుకుంటే తొలి నవలగా చెప్పుకోవచ్చు. అండ్ 20 ఏళ్ల క్రితమే ఆ నవల రాయడమే కాదు, యాక్టివిజంలో కూడా భాగంగా మీరు చాలా కాలం వాళ్ళతో పనిచేశారు. ముందుగా మనం ఈ పుస్తకం గురించి మాట్లాడుకుని గ్రౌండ్ వర్క్ గురించి మాట్లాడదాము. ఈ జోగిని పుస్తకం గురించి చెప్పండి. జోగిని పుస్తకం గురించి అంటే నేను నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టే నాటికి నాకు జోగిని వ్యవస్థ గురించి తెలియదు. నేను వివాహానంతరం నిజామాబాద్ జిల్లాలో వెళ్ళిన తర్వాత అక్కడ జోగిని వ్యవస్థ గురించి తెలిసింది. ఆ తర్వాత నేను వాళ్ళకి ఆ జోగిని దురాచార నిర్మూలన పునరావాస కార్యక్రమాల్లో నేను కూడా భాగం పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా పనిచేస్తూ వస్తున్న క్రమంలో వాళ్ళ గురించి రాయాలని అనిపించింది. అది అసలు పుస్తకం రాయడానికి ప్రేరేపించింది మాత్రం కొంతమంది పిల్లలు అని చెప్పాలి. ఎందుకంటే మేము మా పనిలో భాగంగా 2000 సంవత్సరంలో పిల్లలకి ఒక వీడియో ట్రైనింగ్ ఇచ్చాము. వీడియో మేకింగ్ అనమాట. అలా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పిల్లల్ని వాళ్ళకి ఆ డాక్యుమెంటరీ తయారు చేయడానికి వాళ్ళకి కావాల్సిన కథాంశాన్ని వాళ్ళనే ఎంపిక చేసుకోవాలని చెప్పాము. అందుకు చాలా అంశాలు చెప్పారు. అందులో నుంచి ఫిల్టర్ చేస్తూ వచ్చినప్పుడు జోగిని ఒకటే వచ్చింది. ఆ జోగిని వాళ్ళంతా అక్కడున్న పిల్లలంతా కూడా 11 నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు. ఈ పిల్లలు జోగిని అంశాన్ని ఎలా సినిమాగా అంటే డాక్యుమెంటరీగా చేయగలుగుతారు? ఇది చాలా సున్నితమైన అంశం. ఈ అంశాన్ని పిల్లలు చేయడం చాలా కష్టమని నేను కాస్త టెన్షన్ పడ్డాను. కానీ పిల్లలు చాలా బాగా గ్రామాల్లోకి వెళ్ళి ఆ అంశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించుకుని ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్ళని ఒప్పించి వాళ్ళు అందులో నటించేట్టుగా చేశారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే వీళ్ళు ఇంత గొప్పగా చేయగలిగారు, నేను రాద్దాం అనుకుంటూ ఎందుకని అలసత్వం వహిస్తున్నాను, నేను రాయాలి అని అనుకున్నాను. అంటే నేను మొదలు కథ రాద్దాం అనుకున్నాను. అలా రాద్దాం అనుకున్నది వాళ్ళ గురించి రాస్తూ వెళ్తే అది నవలగా వచ్చింది. అలా జోగిని నవల నేను తీసుకురావడం జరిగింది. అది 2004లో ప్రజాశక్తి వాళ్ళు వేస్తామన్నారు. సరిగ్గా అదే టైంలో దినపత్రిక వాళ్ళు సీరియల్గా వేస్తామని అడిగారు. వాళ్ళు అట్లా సీరియల్గా వచ్చింది. ఆ తర్వాత పుస్తకంగా వచ్చింది. కానీ అంశం చాలా సెన్సిటివ్ టాపిక్ కదండి. ఆ అంశాన్ని తీసుకున్నప్పుడు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఆపేయాలి, దీన్ని నేను రాయకూడదు, కొనసాగించకూడదు, నేను సమస్యలు ఎదుర్కొంటానేమో ఫ్యూచర్లో అన్న భయాలు ఏమీ కలగలేదా? లేదండి. ఎందుకంటే నేను అప్పుడు పనిచేస్తున్నదే లవణం గారు, హేమలత లవణం గారు స్థాపించిన సంస్కార్ సంస్థలో. ఆ సంస్థ కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలో జోగిని దురాచార నిర్మూలన పునరావాస కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో నేను భాగం కాబట్టి నాకు తర్వాత సమస్యలు వస్తాయన్న సమస్య అయితే ఎప్పుడూ రాలేదు. అయితే ఇది సీరియల్గా వస్తున్న సమయంలో కొంతమంది జోగినులు, వాళ్ళని మేము చెల్లెళ్ళు అంటాము, జోగిని అనకుండా చెల్లెళ్ళు అంటాము. ఆ చెల్లెళ్ళు వచ్చి అక్క నువ్వు మా గురించే రాస్తున్నావు కదా అని అడిగారు. నిజానికి నేను వాళ్ళెవరూ కాదు, జోగినులు అందరి గురించి వచ్చింది. అది ఒక వ్యక్తిగా ఒక జోగిని గురించి అని కాదు రాసింది అని నేను చెప్తున్నాను. కానీ సమస్యలు మాత్రం ఎలాంటి సమస్యలు రాలేదండి. సో అదే దాని గురించి మాట్లాడడానికి కొంతమంది ఇష్టపడరు, అసలు వినడానికి కూడా ఇష్టపడరు. అలాంటి అంశాన్ని 20 ఏళ్ల క్రితమే, దాదాపుగా 20 ఏళ్ళు దాటిపో వస్తుంది కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. అండ్ ఇప్పటికీ కూడా జోగిని అన్న పదం ప్రస్తావన వస్తే శాంతి ప్రబోధ రాసిన పుస్తకమే గుర్తుకొస్తుంటుంది. సో చాలా ప్రత్యేకమైన అంశం. సో నవలలు మీరు 2 నవలలు రాశారు అండ్ ప్రస్తుతానికి వేరే వాటి మీద వర్క్ చేస్తున్నారు. కథల గురించి మాట్లాడదాం. సో కథల్లో బతుకు చెట్టు చాలా విలక్షణంగా రాసిన కథలు. సో బతుకు చెట్టు అన్న పుస్తకంలో మీరు తీసుకున్న అంశాలు కానీ లేదంటే ప్రత్యేకత ఏంటో చెప్పండి. నిజంగా బతుకు చెట్టు కథా సంకలనం నాది 3వ సంకలనం. అది 3వ పుస్తకం. అది కథల్లో అందులో వచ్చిన కథలు ప్రధానంగా అంటే జనరల్ వ్యవసాయానికి ఎక్కువగా ఉన్నాయని, వ్యవసాయానికి గ్రామీణ జీవన నేపథ్యానికి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయనేసి క్రిటిక్స్ చెప్పారు. అంటే నేను రాస్తూ వెళ్ళాను, నేను ఫీల్ అయినవి, నేను రాయాలనిపించినవి రాస్తూ వెళ్ళానంతే. అయితే చదివిన వాళ్ళు మాత్రం గ్రామీణ వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగానే టచ్ చేశాను అనేసి అన్నారు.
కోర్స్. అది అందుకే విలక్షణంగా ఉంది, విలక్షణత అని అందుకే మెన్షన్ చేశాను. ఎందుకంటే సాహిత్యంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చాలా సాహిత్యాలు వస్తుంటాయి, కానీ ప్రత్యేకించి వ్యవసాయానికి సంబంధించి వాళ్ళ సమస్యల్ని భూతద్దం పెట్టి చూసినట్లు రాయడం అనేది చాలా అపురూపమైన విషయంగా చెప్పుకోవచ్చు. అందుకే అది విలక్షణత అయింది. అంటే నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన దాన్ని, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి గ్రామాల్లో వ్యవసాయంలో ఉండే సమస్యలు ఏంటి, గ్రామాల్లో గ్రామీణులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అనేది నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను కాబట్టి నాకు కొంత అనుభవం ఉంది. అది కూడా నేను రాయడానికి కారణమై ఉండొచ్చు. ఆలోచనలో ఆమె, సో ఈ ఆలోచనలో ఉన్నటువంటి ఆమె గురించి చెప్పండి. ఆలోచనలో ఆమె అంటే ఆమె గురించి, ఆమెకు ఉండే సమస్యల గురించి, మన సమాజంలో ఆమె స్థాయి ఎక్కడ ఉంది, ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఆమె ఆలోచన ఏంటి, ఆమె అంతరంగం ఏంటి అనేది వాటన్నిటి గురించి చర్చిస్తూ రాసిన కథలు అవి. కథలు కావచ్చు, నవల కావచ్చు, ఏదైనా సరే ప్రధానంగా మహిళలకు సంబంధించిన నేను మహిళని కావడం వల్ల కూడా అయి ఉండొచ్చు, ఎక్కువగా మహిళలకు సంబంధించిన అంశాలని టచ్ చేస్తూ ఉంటాను. బహుశా రచయితలు వాళ్ళు రాసేప్పుడు వాళ్ళకి తెలియకుండానే, అంటే వాళ్ళు ఏదైతే జెండర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని గురించి వాళ్ళు పక్క వాళ్ళ దాంట్లో రిఫ్లెక్షన్ చూసుకొని కాపీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక రకంగా అందుకనే ఆ రిఫ్లెక్షన్ అనేది ఎక్కువగా సాహిత్యంలో వస్తుంటుంది. అంటే పక్క కాపీ అనేది కాపీ అంటే ఎక్కువ ఉంటుంది. కాపీ అంటే ఇప్పుడు మీరు ఒక స్త్రీగా ఇంకో స్త్రీని చూసినప్పుడు ఆటోమేటిక్గా రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది కదా, అందుకని కాపీ అని మెన్షన్ చేశారు. సో కాపీ అంటే కాపీ కొట్టడం కాదు, సారీ. సో అమర్ సాహసయాత్ర కథలు రాశారు, నవలలు రాశారు, బాల సాహిత్యం, ట్రావెలక్స్, ఇలా చాలా ఉన్నాయి. సో అమర్ సాహసయాత్ర ఈ పుస్తకం రాయడానికి ప్రత్యేకంగా మీకు మీ ఇంట్లో పునాది పడిందని చెప్పొచ్చు. దాని గురించి చెప్పండి. అమర్ సాహసయాత్ర గురించి చెప్పాలంటే ముందు మా అబ్బాయి గురించి చెప్పాలి. మా అబ్బాయికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము, అడ్వెంచర్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. అట్లా తను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత దాన్ని రాయమన్నాను. రాయమంటే తను రాయనన్నాడు. తను చెప్పిన అనుభవాల్ని నేను నవలగా రాశాను. ఆ అనుభవాలన్నీ మా అబ్బాయి అయితే, రచన నాది. ఆ పుస్తకాన్ని మంచి పుస్తకం వాళ్ళు వేశారు. అంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు వచ్చే అంటే ఆ దారెమ్మట మొత్తం వెళ్ళేప్పుడు ఎలా ఉంది, ఎలా ఎదుర్కొన్నాడు, అవన్నీ కూడా అంటే అతను ఒక కళ కంటూ ఉన్నట్టుగా. ఈ అమర్ సాహస యాత్ర పుస్తకం ఎలా మొదలవుతుందంటే అతను వెళ్తున్నట్టుగా ఉంటుంది. నిజానికి అతను ఆ 14 ఏళ్ళ అబ్బాయి ఎవరెస్ట్కి వెళ్ళాలన్న ఒక కళని అక్కడ వెళ్ళినట్టుగా చూపించాను అనమాట. అది అమర్ సాహస యాత్ర. క్యాంపింగ్ అన్నది బొమ్మలతో కూడినటువంటి పుస్తకం. సో ప్రత్యేకంగా అప్పటిదాకా మీరు సాహిత్యం రాస్తూ వచ్చిన వారు సడన్గా అంటే బాల సాహిత్యంలో కథతో పాటు బొమ్మల్ని కూడా తీసుకురావడం, ఇదంతా ముఖ్యంగా బొమ్మలతో కూడిన పుస్తకాలు తెలుగులో ఈ మధ్యకాలంలో విస్తృతంగా వస్తున్నప్పటికి కానీ ఒకప్పుడైతే చాలా అరుదనే చెప్పొచ్చు. మనకి చందమామ పుస్తకాల్లో బొమ్మలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ స్థాయిలో పుస్తకాలు తర్వాత రెగ్యులర్గా రాలేదు మనకి. సో ఈ పుస్తకం లేదంటే దాని ఇన్స్పిరేషన్ గురించి అంటే నిజానికి ఈ పుస్తకాన్ని క్యాంపింగ్ అనేది యాక్చువల్గా ఎలా వచ్చిందంటే తానా వాళ్ళు ఒక బాలల నవల కథల పోటీ పెట్టారనమాట. దానికి సరదాగా నేను రాశాను, ఒక కథ పంపించాను క్యాంపింగ్. అది నా అనుభవాన్ని తీసుకుని ఒక పిల్లలు అంటే నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు క్యాంపింగ్కి వెళ్ళాను. ఆ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ని తీసుకుని నేను ఒక కుటుంబం వెళ్ళినప్పుడు ఒక బాలుడు ఎలా ఫీల్ అవుతాడు అనేది రాసనమాట. ఆ కథని తానా కథల పోటీలో అది ఎంపికైన తర్వాత వాళ్ళు దానికి బొమ్మలు వేయించి ఆ బొమ్మల కథల పుస్తకాన్ని నాకు బహుమతితో పాటు కథల పుస్తకాన్ని కూడా ఇచ్చారు వాళ్ళు. కానీ అది కూడా చాలా ప్రత్యేకంగా. అప్పటిదాకా మనం కేవలం పుస్తకంలో సాహిత్యం మాత్రమే చూసే మనం సడన్గా మన ఊహలు ఏవైతే ఉంటాయి, మన మనసులో ఉన్న ఊహలన్నీ కూడా రంగుల్లో కనబడేటప్పటికీ అది చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. నిజానికి నేను అది క్యాంపింగ్కి వచ్చేప్పటికి క్యాంపింగ్కి వెళ్ళడం నాకు మొదటి అనుభవం అక్కడ. అది ఇక్కడ మనకి చాలా తక్కువ, ఇప్పుడు పెరిగినాయి కానీ ఇదివరకు చాలా తక్కువ క్యాంపింగ్కి వెళ్ళడం అనేది. నేను గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన, అడవి అంచునే పెరిగిన, అడవిలోకి వెళ్ళి ఎప్పుడూ లేను. కానీ అడవిలోకి వెళ్ళి ఉంటే ఎలా ఉంటుంది అనేది కొత్త అనుభవం. అప్పుడు జంతువులు వస్తే ఎలా ఉంటుంది అవన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ అనుభవాన్ని పిల్లలు ఎలా ఫీల్ అవుతారు, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది పిల్లలకి ప్రతిదీ కూడా. అందుకని ఆ విధంగా అది కథగా రాశానమాట. బాల్యం చెప్పిన కథలుగా మీరు గడ్డి పువ్వు, గుండె సందుక అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు.
సో ముందుగా పుస్తకం గురించి తెలుసుకునే ముందు ఈ టైటిల్ ఏదైతే ఉందో చాలా వినడానికి కూడా చాలా గమ్మత్తుగాను, ఇంకొకటి ముఖ్యంగా పల్లెటూరులో జీవించే వ్యక్తులు లేదంటే పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలకి ప్రత్యేకంగా ఒకలాంటి నాస్టాల్జియా లాగా ఉంటుంది. ఆ పేరు పెట్టడానికి గల రీజన్ ఏమైనా ఉందా? అంటే నేను పనిచేసే క్రమంలో కొంతమంది అమ్మ నాన్న లేని పిల్లల్ని ఆపదలో ఉన్న బాలలతో కూడా పనిచేశాను. ఆ పని చేసినప్పుడు వాళ్ళ గొంతు, వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ ఎవరు వింటున్నారు? వినట్లేదు. వాళ్ళని ఒక గడ్డి పువ్వులాగానే కనిపిస్తున్నారు అక్కడ. ఎవరు అంటే గడ్డి పువ్వు అంటే ఏంటి? గడ్డి పువ్వుని ఎవరు పట్టించుకోం కదా మనము. అట్లాగే ఆ పిల్లలు కూడా వాళ్ళ వాయిస్ కూడా ఎవరికి వినిపించదు. వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, అవన్నీ వినిపించవు. కానీ అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి విన్నవన్నీ కూడా అవి నేను కథలుగా రాశాను అనమాట. అంటే బాలల నుంచి, గ్రామీణ బాలల నుంచి, అంటే వాళ్ళ అనుభవించాల్సిన బాల్యంలో వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వాళ్ళ బాల్యం అంతా ఎలా ఉందో తెలుపుతూ వాళ్ళ అవసరాలు ఏంటో అవన్నీ నిజానికి అవి పిల్లలు చదవాలి. పిల్లలకు అవసరమైన కథలు కాదు, పెద్దలకు అవసరమైన కథలు నేను అంటాను. వాటి నుంచి పెద్దలు మనం మార్చుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మీకు ఆ కథల్లో నుంచి అంటే లైక్ పాఠకలోకానికి కావచ్చు, లేదంటే ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటే దాంట్లో మీకు ఏదైనా నచ్చిన ఒక సంఘటన, లేదంటే మీరు ఆ పిల్లలతో మాట్లాడినప్పుడు, రాస్తున్నప్పుడు మీ పరిస్థితి, మానసిక పరిస్థితి అనేది ఒకటి ఉంటుంది కదా, దాని గురించి ఏదైనా ఒక కథ చిన్నది. తప్పిపోయిన బాల్యం అనే కథ ఉంటుంది. ఆ కథ మా దగ్గర అప్పుడు సమతా నిలయం అనే ఆర్ఫనేజ్ అనమాట అది. అందులో ఒక బాబు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాడు. తను చాలా అంటే అసలు చాలా అల్లరి చేసేవాడు, చాలా ఎక్కడ ఉన్న చోట ఉండేవాడు కాదు, దొంగతనాలు చేసేవాడు, వెళ్ళిపోయి ఎక్కడ కల్లూరు షాప్లోకి వెళ్ళి తాగొచ్చేసేవాడు. ఇలా చాలా పనులు చేసే, కానీ అతను ఎలా దారికి తేవాలో తెలిసేది కాదు. ఆ టైంలో మళ్ళీ అతనిలో ఉన్న మంచితనం, అంటే అతను అలా మారడానికి కారణాలు ఏంటో మనకు తెలియదు. అట్లా ఉన్నాడు అతను మా దగ్గరికి వచ్చినప్పుడు. తర్వాత ఒక మొక్క పడిపోతే, మొక్క ఇట్లా వాలిపోతే దాన్ని నిలబెట్టడం, అతను ఎందుకు అంటే అయ్యో మొక్క పడిపోయింది, దాన్ని నిలబెట్టాలి, మొక్క పడిపోవద్దు కదా, నిలబడాలి కదా అని అతను చేసిన ప్రయత్నం. అతను చూసి అతనిలో ఉన్న ఇంకో కోణం కనిపించింది. ఓహో, పిల్లలు కూడా అలాంటి వాళ్ళే కదా, వాళ్ళని కూడా నిలబెట్టాల్సిన బాధ్యత మనదే కదా అనిపించింది. అప్పుడు అతని గురించి ఆ తర్వాత అతను మళ్ళీ పారిపోయి బస్సుల్లో, అంటే పైసలు ఏం లేకుండానే వెళ్ళిపోతాడు, ఏమైపోయాడో తెలియదు. ఇలాంటి గందరగోళం ఉన్న పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళిపోయి అతను అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేసి, అక్క నేను మా ఇంటికి వెళ్ళిపోయినా. అది అంటే వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ ఫాదర్ లేడు, మదర్ ఉంది. కానీ ఆ మదర్ పరిస్థితి ఏంటో వీడికి తెలియదు. తను ఇక్కడికి వచ్చేసాడు. అమ్మ ఎలా ఉందో, ఆమె ఎట్లా ఉంటుందో, ఏం తింటుందో లేదో, ఇవన్నీ చాలా గందరగోళాలు ఉన్నాయి. ఆ మానసిక పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అవన్నీ కూడా అలా బిహేవ్ చేశాడు అతను. అవన్నీ కూడా అంటే మనకి పట్టించుకోము. ఆ పిల్లడు అని మనం మామూలుగా బదనాం చేసేస్తూ ఉంటాం, కానీ అసలు కారణాలు మనం వెళ్ళాలి, లోపలికి వెళ్తే అవన్నీ మనకు తెలుస్తాయి. సో ప్రస్తుతానికి సొసైటీలో చూసుకున్నట్లయితే నిజంగా పిల్లలకు చాలా రకాల సమస్యలు ఉన్నాయి, కానీ మనం ఎప్పుడు పిల్లల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాము. సో బహుశా పేరెంట్స్ ఒక రకంగా లైక్ వాళ్ళు కూడా మీరు అన్నట్టు పేరెంట్స్ చదవాల్సిన కథలు, పెద్దలు చదవాల్సిన కథలు అని అన్నారు కదా, నిజంగా అది ఇప్పుడు అవసరమేమో చాలా. అవును, చాలా అవసరము. అట్లాగే నేను రాసింది ఇంకో పుస్తకము భావవిచికలు, అది లేఖా సాహిత్యం. అందులో కూడా ఇద్దరు పిల్లలు తమ భావాల్ని, అంటే ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు తమ భావాల్ని ఒకరికొకరు పంచుకోవడం అన్నమాట. అది కూడా అంతే, పిల్లలకు వచ్చే సమస్యల గురించి, పిల్లలకు ఉండే అంటే వాళ్ళకి అనుభవాలు వచ్చినాయి, వాళ్ళ ఎరుకలో జరిగిన సంఘటనలు అన్నిటిని కూడా ఇద్దరు అమ్మాయిలు పంచుకోవడాన్ని ఆ భావవిచికలు అంటే. అవన్నీ కూడా మెయిన్ మనం చైల్డ్ రైట్స్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం, బాలల హక్కులు అని చాలా కార్యక్రమాలు చేస్తుంటాం, చాలా ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ నిజానికి బాలల దాకా చేరేదేంటి, బాలల హక్కులు మనం ఎంతవరకు పరిరక్షిస్తున్నాము అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ అంటే ఆ బాలల హక్కుల్ని నేను పిల్లలతో చూసినప్పుడు నిజంగా చాలా చాలా అంటే పిల్లల నుంచే చాలా నేర్చుకున్నాను. నేను రచయితగా ఎదగడానికి కూడా వాళ్ళందరూ కూడా ఒక కారణం. ఎందుకంటే అంటే నేను అవన్నీ చూడకపోతే నేను ఇవన్నీ రాయలేను. కానీ అది నన్ను ఎప్పుడూ కూడా అంటే నేను రాయడం కోసం వాళ్ళు ఉండాలని నేను కోరుకోను. వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళ బాగుపడ్డ జీవితాల్లోంచి మనం
వ్యక్తులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని నేను కోరుకుంటాను పిల్లలందరినీ. సో మీరు మీ యాక్టివిస్ట్ కెరియర్లో దాదాపుగా ఇప్పటిదాకా చాలామందిని కలిసి ఉన్నారు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చాలామంది చాలా రకాల పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటపడి కాస్త కూస్తూ బాగుపడి ఉంటారు. వీళ్ళల్లో ఎప్పుడైనా కానీ మిమ్మల్ని మీకు లెటర్స్ రాయడం కానీ, ఎప్పుడైనా కాల్ చేసి వాళ్ళ కథలు చెప్పుకోవడం, అక్క నువ్వు మా కథలు రాయి, ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు నా కథలు రాయి అని చెప్పడం కాదు, కానీ ఎప్పుడు వాళ్ళ మంచి జరిగినా అది కష్టం వచ్చినా బాధ వచ్చినా కానీ, అదే సంతోషం వచ్చినా కానీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలామంది ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అండ్ కొంతమంది మా బాలల్లోంచి, అంటే మా బాల సంఘాల వీళ్ళలోంచి, మా దగ్గర నుంచి ఎదిగిన పిల్లల్లోంచి డాక్టర్స్గా ఉన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి డాక్టర్గా ఉంది కరీంనగర్లో. ఇంకా నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, టీచింగ్లో ఉన్నారు, అది పోలీస్ డిపార్ట్మెంట్లో, అన్ని రంగాల్లోనూ పిల్లలు మాత్రం ఎదిగారు ఉన్నారు. అది మాకు చాలా చాలా తృప్తినిచ్చే అంశం అనమాట. ఈ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో, అంటే దాదాపుగా మీ పుస్తకాల సాహిత్య ప్రయాణం ఏదైతే ఉందో, అంటే జోగిని నుంచి ఇప్పుడు దాకా బతుకు సేద్యం దాకా వచ్చిన ఈ సాహిత్యంలో ప్రత్యేకించి నేను ఇలాంటిది రాసుంటే బాగుండేది, ఇది రాయాలి అనుకున్నాను కానీ అది నా వల్ల కాలేదు అని ఎప్పుడైనా ఒకలాంటి అసహనత లాంటివి ఏమైనా ఉన్నాయా? రాయలేదని అసహనత కాదు, కానీ రాయాలి అనుకున్న అంశాలు మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. నేను పెట్టాల్సినంత టైం పెట్టట్లేదేమో వీటికి. రాయాల్సినవి మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. నేను రాయగలనో లేదో కూడా నాకు తెలియదు, కానీ రాయాలన్న కోరిక మాత్రం, అంటే రాయాలన్న అభిలాష మాత్రం ఉంది. ఇట్లా చూడాలి భవిష్యత్తు ఏం చేస్తుందో. ముఖ్యంగా మన హేమలత లవణం గారి గురించి ఖచ్చితంగా, అంటే ఆవిడతో కలిసి అసోసియేట్ అయి ఉన్నారు. అండ్ స్టూవర్ట్ పురానికి సంబంధించి చాలా వింటూ ఉంటాం మనము. ఆవిడ ఆ టైంలో ఆవిడ పాత్ర చాలా కీలకమైంది. సో ఆవిడతో కలిసి వర్క్ చేసినప్పుడు ఆవిడ మనుషులతో మెలిగే ఆ సన్నివేశం కావచ్చు, లేదంటే ఆవిడ నుంచి మనం కొత్త జనరేషన్ కావచ్చు, లేదంటే యాక్టివిస్టులు నేర్చుకోవాల్సినవి, లేదంటే మీరు నేర్చుకున్నవి ఏమైనా మాతో పంచుకోండి. ఆవిడ నుంచి నేను ప్రధానంగా నేర్చుకున్నది మనుషుల్ని ప్రేమించడం నేర్చుకున్నాను. అంటే మనుషుల్ని మనిషిగా ప్రేమించాలి, కానీ మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనిషి కన్నా వస్తువుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం. కానీ నేను ఆవిడ నుంచి నేర్చుకుంది మనిషిని మనిషిగా ప్రేమించడం. అంటే ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉండొచ్చు, కానీ మనిషిలో మంచిని ఎలా ప్రేమిస్తామో మనిషిలో లోపాలని కూడా మనం అంగీకరించకపోయిన వాటిని, ఆ లోపాలని కూడా ఉన్నప్పటికీ ఆ వ్యక్తిగా అంగీకరించడం అనేది ప్రధానంగా నేను నేర్చుకున్నాను. ఆవిడ నుంచి ఇన్స్పైర్ కాకపోతే అంతకాలం నేను ఈ సామాజిక సేవా రంగంలో వాళ్ళతో కలిసి పనిచేసేదాన్ని కాదేమో. నేను బేసికల్గా జర్నలిస్టిక్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయేదాన్ని. అనుకోకుండా సామాజిక సేవా రంగంలోకి వెళ్ళడము, అక్కడ హేమలత లవణం గారి స్ఫూర్తితో అక్కడే పనిచేయడము అవన్నీ జరిగాయి. హేమలత లవణం గారు ఇద్దరూ కూడా నాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళే. మా ఇంట్లో మా నాన్న అమ్మ ఎలాగో నాకు వాళ్ళిద్దరు కూడా అమ్మ నాన్న అట్లాగే స్ఫూర్తినిచ్చారు. స్ఫూర్తివంతంగా నేను కార్యక్రమాలు చేసేయడానికి కారణమయ్యారు. చాలా చాలా ధన్యవాదాలు శాంతి గారు. చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు. మీరు ఇలాగే మరెన్నో రచనలు చేయాలని, ఇలాగే చాలామందికి ఇన్స్పైర్ అవ్వాలని అక్షరం తరపున మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి శాంతి ప్రబోధ గారితో మాట్లాడి సాహిత్యానికి సంబంధించి, ఆవిడ కృషి చేసిన ప్రక్రియలకు సంబంధించి, ఆవిడ యాక్టివిజం కెరియర్ గురించి, అన్ని విషయాల గురించి ఆవిడ మాటల్లో తెలుసుకున్నాం. ఇదే కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.